హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కారు. మరి ఆ గుడ్ న్యూస్ ఎంతో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఎవరికి వర్తిస్తుందని పూర్తి వివరాలు అర్థమవుతాయి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లను కల్పించాలంటూ విజయవాడకు చెందిన ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ దివ్యాంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగానే స్పందించారండి. ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, సమస్యల పరిష్కారానికి ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలిపారండి. ఇక ఈ సందర్భంగా మంగళగిరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ప్రారంభించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తుందని అయితే ఈ మేరకు మంత్రి అన్నారండి. ఇక ఆర్ఎంపీ బోర్డుల ఏర్పాటు, అలాగే ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించాలని ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ సభ్యులైతే కోరారు. అంతేకాకుండా అర్హత పత్రాలు మంజూరు చేసి ఆర్ఎంపీ బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు చేశారు. దీంతో ఈ అంశానికి సంబంధించి అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని నారా లోకేష్ గారు భరోసా ఇచ్చారండి. ఇక జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ నాడు పరదాల ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని, వారికి ప్రజా ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన వారిని భారీ గేట్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శనలు గుప్పించారు. ఇక 14వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో అయితే తరలి వచ్చారని అయితే ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అయితే అన్నారండి. సో మొత్తానికి సానుకూలంగానే స్పందించారు. ఏదైతే 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న దివ్యాంగ ఉద్యోగులు ఉంటారో వారికి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లకు అయితే గ్రీన్ సిగ్నల్ ఆల్మోస్ట్ ఖరారైనట్టయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.